సార్ మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగమంటున్నారు, మరి నేను అడిగేస్తున్నాను. సో వ్యూవర్స్ అడిగేస్తున్నానండి మీకోసం. ప్రస్తుత విద్యా విధానంలో సార్ మీకు ఏ మార్పులు అవసరం అని అనిపిస్తుంది అని అడగమంటున్నారు యాజ్ ఏ ఎడ్యుకేషనల్ అడ్వైజర్గా. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే ఆఫ్ లేటెస్ట్ ఇది వస్తూ ఉంది మీడియాలో కానీ గవర్నమెంట్లో కూడా. ఇది ఇస్ డిపార్ట్మెంట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్. సిస్టమ్ అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ వే అంతా కలిసి ఉండేదాన్ని విసే సిస్టమ్. అంటే ఐసోలేటెడ్గా కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ సిస్టమ్ అంటాము. సో నాలెడ్జ్ పరమైతే విసే నాలెడ్జ్ సిస్టమ్. ఏ దేశానికి సంబంధించింది అయితే ఇండియన్ కాబట్టి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. నెంబర్ 2, ఈ నాలెడ్జ్ అనేది మనకి ఓల్డ్ ట్రెడిషనల్ శ్లోకాస్లో కొన్ని యూనివర్సల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. యూనివర్సల్స్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా అది చెల్లుబాటు అవుతుంది, ఏ కాలంలో అయినా కూడా చెల్లుబాటు అవుతుంది. సో వన్ ఈజ్ ప్లేస్ యూనివర్సల్, ఎక్కడైనా చెల్లుతుంది. రెండవది టైమ్ యూనివర్సల్, అంటే ఒక మిలీనియం బ్యాక్ కూడా ఇట్ వాస్ హోల్డింగ్ గుడ్, ఒక మిలీనియం లేటర్ ఆల్సో ఇట్ విల్ హోల్డ్ గుడ్, నవ్ ఆల్సో ఇట్ ఈస్ హోల్డింగ్ గుడ్. పాయింట్ ఏమంటే దేర్ ఆర్ 4 parts ఆఫ్ లెర్నింగ్. 100%. 4 parts ఏమంటే నంబర్ 1, 25% ద స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. తానే ఒక పుస్తకం చదివి, ఒక చాప్టర్ చదివి, ఒకసారి అర్థం కాకపోతే 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివి నేర్చుకోవాలి. అదొక 25% లర్నింగ్. రెండవది మీ సీనియర్ స్టూడెంట్స్, పీర్ లెర్నింగ్ అంటాము. పీర్ అంటే కొంచెం మీకన్నా ఎక్కువ, పీరే కానీ మీకన్నా ఎక్కువ నాలెడ్జ్. సేమ్ క్లాస్ బట్ ఏ బ్రైటర్ స్టూడెంట్స్ దెన్ యూ, హీ నోస్ బెటర్ దెన్ యూ. యూ కెన్ గెట్ సర్టెన్ డౌట్స్ క్లియర్ ఫ్రమ్ దట్ పీర్ లెర్నింగ్ నుంచి. అంటే ఎంత, ఒక 50% అంటారా? దాంతో నెక్స్ట్ 25% పై ఇట్ బికమ్స్ టు 50. 25 ఇది, 25 అది. అంటే ఇది పైకి వెళ్ళిన కొద్ది టఫ్ అవుతుంది. ఫస్ట్ 25 ఈజీది, యూ కెన్ అండర్స్టాండ్ బై యువర్ సెల్ఫ్. ఇంకొంచెం డిఫికల్ట్ది త్రూ సీనియర్ స్టూడెంట్స్, ఇంకా డిఫికల్ట్ది అదర్ థర్డ్ 25% ఈజ్ త్రూ టీచర్స్ who are experts, who are SMEs, subject matter experts, teachers. అప్పటికి 75% అవుతుంది, ఇంకా మిగిలి ఉంటుంది. టీచర్కి కూడా మొత్తం రావాలని ఏం లేదు. అట్లా అని మనం టీచర్కు రాదు అని అనకూడదు. టీచర్కి వచ్చేది టీచర్కి వచ్చు, హీ విల్ బి కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. కానీ వాళ్ళు ఆ స్టూడెంట్ కి అర్థమయ్యే విధంగా చెప్పడం కూడా ఒక టాస్కే వాళ్ళకి. డెఫినెట్గా ఇప్పుడు సబ్జెక్ట్ రావడం వేరు, చెప్పడం వేరు. అవును, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఒక్కొక్కరికి 10 సార్లు చెప్పాలి, ఒకసారి చెప్తే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. టీచింగ్ మెథడాలజీ అని, టీచింగ్ మెథడ్స్ అని, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. నేను అవి రిటర్న్ 8-page నోట్, ఎవరు అడిగితే 8-point నోట్ ఆన్ టీచింగ్ మెథడాలజీస్ అవన్నీ. అందుకే మనకి BEd MEd అని ఉన్నాయి. అవునండి. అండ్ వీ హ్యావ్ డిప్ఎడ్ ఆల్సో, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బ్యాచులర్స్ ఇన్ ఎడ్యుకేషన్. అక్కడే మీకు పర్టికులర్ సబ్జెక్ట్ ఉండదు, బోధనా పద్ధతుల మీదనే ఈ కోర్సులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి. సో ద ఎబిలిటీ టు ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. నీకు నాలెడ్జ్ ఉండొచ్చు కానీ నాకు చెప్పగలగాలి కదా. ఆ ట్రాన్స్ఫర్ అంటే ఇద్దరికీ ఉండాలి. రిసిపియంట్కి కూడా శ్రద్ధ ఉండాలి, ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి కూడా అంకిత భావం ఉండాలి, ఆ ఎబిలిటీ టు ట్రాన్స్ఫర్ ఉండాలి. మిగిలిన లాస్ట్ 25% కాలానుగుణ్యంగా అదే సబ్జెక్ట్ మీద కొత్త అంశాలు వచ్చి చేరుతుంటాయి. అంటే ఇన్ ట్యూన్ విత్ ద టైమ్. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. వాట్ ఈస్ ద లేటెస్ట్, వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద మార్కెట్ అనేది. సో దిస్ ఈస్ ద 4 level ఆఫ్ దిస్ వన్. దిస్ ఈజ్ వన్ థింగ్ అమ్మా. పోతే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెర్నింగ్ అని, దట్ ఈస్ అనదర్ థింగ్. మనము ఒక 25-26 ఏళ్ళ వరకు కంటిన్యూస్గా కాలేజీ, యూనివర్సిటీ లెవెల్ వరకు వీ కెన్ గో బై దట్. ఆ తర్వాత కూడా ఇన్ఫార్మల్గా మీరు చదువుకోవచ్చు ఎంతైనా కూడా. సిట్ ఇన్ ఏ లైబ్రరీ అండ్ గో ఆన్ రీడింగ్. దట్ యూ షుడ్ డూ లైఫ్ లాంగ్. దిస్ ఈజ్ అనదర్ వే. సో లెర్నింగ్ నెవర్ స్టాప్స్. It goes on. సో ప్రతి ఒక్కరి జీవితంలో లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. సో మనం పుట్టిన తర్వాత స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అండ్ ఇంకా మనం జాబ్ చేస్తూ రిటైర్ అయిన తర్వాత కూడా మనం కొన్ని పుస్తకాలన్నా చదువుతూ ఉంటాం, కొత్త తెలుసుకుంటూ ఉంటాం. సో మన లైఫ్ లాంగ్ ప్రాసెస్ లెర్నింగ్ అంటారు. సో లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని ద్వారానే మనం ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. ఆ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు కూడా మనము ఎలా ఇవ్వాలన్నది కూడా ఒక టాస్క్. సో అది కూడా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి అర్థమయ్యిందా లేదా అనే విధంగా మెథడ్స్ కూడా ఆలోచించి, అది కూడా ఒక లెర్నింగ్. సో ఈ ప్రాసెస్ అంతా లెర్నింగ్ అంటారు. లెర్నింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పర్సన్ లెర్నింగ్ అండ్ షేరింగ్. మనది మనకు వచ్చి కదా అనేసి మన దగ్గరనే అట్టి పెట్టుకోవద్దు. చాలా అది చాలా పాపము. నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారా? నాలెడ్జ్ ఇస్ డిఫైన్, నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్.
కొంతమంది అదే పనిగా చెప్పరు. అవును. చెప్తే అతనికి కూడా తెలిస్తే నా ఇంపార్టెన్స్ పోతుంది అనేసి. దట్ ఈస్ అ వెరీ మీన్ థింకింగ్. ఓకే. నాలెడ్జ్ నేను చెప్పడం చేత నా ప్రాక్టీస్ పెరుగుతుంది. అవును. యూ లూజ్ నథింగ్, ద అదర్ పర్సన్ ఆల్సో గెట్ సంథింగ్. కానీ ఆ సంకుచిత భావం ఉండేవాళ్ళు చెప్పరు. చెప్పడం వలన వీళ్ళకి కూడా అది మెల్లగా మరుగైపోతుంటుంది. ప్రాక్టీస్ లేదు కదా. అవునవును. సో వీ షుడ్ అంటే నారో మైండెడ్గా ఉండకూడదు. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ షేరింగ్. ఓకే. సో షేర్ చేస్తే అంటే మన దగ్గర డబ్బైనా తరిగిపోతుంది, అరిగిపోతుంది, కానీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ప్రాక్టీస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.